నిన్న ఒక పేషెంట్ వచ్చి చెప్పారు, నేను పడుకొని లేవగానే కాళ్ళంతా పట్టేసినట్టు, లేదంటే భుజం అంతా పట్టేసినట్టు అనిపిస్తుంది, లేచిన వెంటనే భుజంలో బాగా నొప్పిగా, భుజం సరిగ్గా షేక్ చేయలేక అట్లాగా చాలా కష్టం అనిపిస్తున్నాను, ఏమైంది మీకు, ఏమై ఉండొచ్చు అని ఒక పేషెంట్ అడిగారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ స్లీప్ పోస్చర్ మ్యాటర్స్ ఎ లాట్. హాయ్, నేను డాక్టర్ రాజా కోపుల. నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. కొన్ని వేలకు పైగా వాస్కులర్ ఆపరేషన్స్ చేశాను. అండ్ ఈ వాస్కులర్ ఆపరేషన్స్ చేసేటప్పుడు మేము డయాగ్నోసిస్, అలానే ఎన్నో వేల కొద్ది పేషెంట్స్ వస్తారు కాబట్టి రకరకాల విచిత్రమైన సమస్యలతో వస్తారు. అవన్నిటి మీద కూడా మంచి అవగాహన ఉంది. సో మీరు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా నాకు పింగ్ చేయండి, నాకు వాట్సాప్ చేయండి, ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు దీని మీద మోర్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేయగలను. సరే, వచ్చిన ప్రైమరీ క్వశ్చన్కి వద్దాం. సో ఇక్కడ ఈ పోస్చర్లో నంబర్ 1 మనం చేసే మిస్టేక్ ఏంటంటే, చెయ్యి తల కింద పెట్టుకొని పడుకోవటం. అలా పడుకున్నప్పుడు ఏంటంటే ఈ షోల్డర్ మీద కానీ, లేకపోతే ఇక్కడ ఉండే మెయిన్ రేడియల్ నర్వ్ మీద కానీ రకరకాల నర్వ్స్ మీద ప్రెషర్ పడి పొద్దున్న హ్యాండ్స్ అంతా చాలా నమ్గా, టింగ్లింగ్గా ఉంటాయి, లేదా షోల్డర్ బాగా నొప్పిగా ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ కూడా మీ బాడీ కింద పెట్టి పడుకోకూడదు. కాలు కానీ, చెయ్యి కానీ, ఇలా సైడ్ కానీ పెట్టి పడుకోకూడదు. స్ట్రైట్ పోస్చర్స్లో పడుకోవాలి. వెల్లికలు కానీ, బోర్లా కానీ పడుకోవాలి. అండ్ అలా పడుకుంటే ఏంటంటే మీకు పోస్చర్ స్ట్రైట్గా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ మెడని మీ పిల్లో 4 to 6 inches ఫర్మ్ పిల్లో ఉండాలి. అది మరీ 8 inches 10 inches ఉండకూడదు, మరీ ఏమి లేకుండా ఉండకూడదు. నెక్ అనేది కొంచెం ఫ్లెక్స్ అవ్వాలి. సో ఈ స్పైన్ అనేదానికి కొన్ని కర్వేచర్లు ఉంటాయి. అది ఆ కర్వేచర్ లార్డోసిస్, కైఫోస్ అంటాం. ఈ స్పైన్ కర్వేచర్స్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ కావాలి. అలా మెయింటైన్ కావాలంటే మీ తలగడ మెత్తగా సరిగా ఉండాలి. రెండోది, మీ మ్యాట్రస్ మరీ సాఫ్ట్గా ఉండకూడదు. మ్యాట్రస్ మరీ సాఫ్ట్గా ఉంటే ఏంటంటే ఆ స్పైన్ పోస్చర్ అంతా డిస్టర్బ్ అయ్యి బాగా పొద్దున్న లేవగానే నడుము నొప్పులు ఇవన్నీ వస్తాయి. సో ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. మనం స్ట్రైట్ పోస్చర్, గుడ్ పోస్చర్, అండ్ డూ నాట్ పుట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ అండర్ ద బాడీ, అంటే హెడ్ కింద చేయి పెట్టుకోవటం, లేదంటే కాలు మీద ప్రెషర్ పెట్టడం. ఇవన్నీ చేస్తే ఏంటంటే ఆ నరాల మీద ప్రెషర్ పడి మీకు అక్కడ నొప్పులు, డిస్కంఫర్టు, టింగ్లింగ్, నమ్నెస్ ఇవన్నీ జరుగుతాయి. కొన్నిసార్లు కొంతవరకు ఫ్రోజన్ షోల్డర్, అంటే షోల్డర్ బాగా కదలలేకపోవడానికి కూడా ఇదో కారణం అని కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో పోస్చర్ మ్యాటర్స్, అండ్ మెయింటైన్ ఎ గుడ్ స్లీప్ విత్ ఎ గుడ్ పోస్చర్.